సీఎం రేవంత్ రెడ్డి నివాసం దగ్గర ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. సీఎం రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర మహిళా మోర్చా నేతలు ఆందోళనకు దిగారు. మహిళా బిల్లును కాంగ్రెస్ అడ్డుకుందంటూ బీజేపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. బుద్ధి చెప్పాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి ఇంటి ముట్టడి కార్యక్రమాన్ని ఇలా దిగ్విజయంగా మేము ఇది చేరుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు వాస్తవంగా మహిళలను అదేవిధంగా ఈ యొక్క రిజర్వేషన్లు పెంచడం కారణంగా మరి ఈ యొక్క నియోజకవర్గాలు పెరిగితే ఎస్సీ ఎస్టీలకు యువకులకు వచ్చేటువంటి అవకాశాలు రానియకుండా అడ్డుపడేటువంటి కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి బుద్ధి చెప్పడం కోసం ఈ రోజు యొక్క ఇంటి ముట్టడి కార్యక్రమాన్ని దిగ్విజయం చేశాము. 50% పైన ఉన్నటువంటి మహిళలకు అన్యాయం జరిగింది. మరి మహిళా సాధికారత అంటే ఏంది? కేవలం ఆర్టీసీ బస్సు ఫ్రీ చేస్తే సరిపోతుందా? చట్టసభల్లో కూడా మహిళను పంపించాల్సిన అవసరం లేదా అని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నాం. కాంగ్రెస్ పార్టీ కళ్ళబొల్లి కబుర్లకు మోసపోవద్దు. మహిళలారా, కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే మీకు చట్టసభల్లో ప్రవేశించడానికి ఈ రకమైన బిల్లు తీసుకొచ్చింది. దీన్ని వ్యతిరేకించినటువంటి కాంగ్రెస్ పార్టీ నశించాలి, రేవంత్ ఉద్దీన్ నశించాలి. రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర ఉధృత పరిస్థితులకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. నిన్న లోక్సభలో రాజ్యాంగ సవరణకు సంబంధించి 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంతో కాంగ్రెస్ పార్టీపై బీజేపీ ఫైర్ అవుతా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడికి బీజేపీ నేతలు రావడం జరిగింది. మనం చూస్తా ఉన్నాం విజువల్స్లో. బీజేపీ మహిళా మోర్చా నాయకులు సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడికి ఇంటి వద్ద నిరసన తెలియజేయడానికి రావడం జరిగింది. వాళ్ళను పోలీసులు అడ్డుకుంటున్నటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము. పోలీసులకు అదేవిధంగా ఇటు మహిళా నాయకులకు తోపులాట జరుగుతూ ఉంది. సో చూస్తా ఉన్నాము, వాళ్ళు సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్దకు పోలీసులను తోపుకొని వాళ్ళు వెళ్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే వాళ్ళని అయితే అడ్డుకుంటున్నారు. మహిళా నేతలను తీవ్రంగా అయితే వాళ్ళు పోలీసులతో ప్రతిఘటిస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ మహిళలు గాజుల కూర్చోలేదు. మా హక్కులు మాకు కాకుండా చేసిర్రు. మిమ్మల్ని రోడ్ల మీద ఉట్టించుకోకపోతే మేము భారతీయ జనతా పార్టీ మహిళలమే కాదు, మాకు మా హక్కులు కావాలని మీరు దశాబ్దాలుగా వెయిట్ చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం డౌన్ డౌన్. రాహుల్ రాహుల్ గాంధీ సో మనం చూస్తూ ఉన్నాము, పోలీసులకు ఇటు మహిళా బీజేపీ నాయకురాళ్లకు తోపులాట జరుగుతూ ఉంది. సీఎం డౌన్ డౌన్ అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఉన్నారు. మహిళలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నిన్న ఓటు వేయడం జరిగింది. మహిళా బిల్లు రాకుండా చేయడం జరిగింది అని చెప్పి కూడా పెద్ద ఎత్తున వీళ్ళు ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్దకైతే రావడం జరిగింది. పోలీసులకు వారికి తోపులాట అయితే జరుగుతూ ఉంది. సో మనం చూస్తూ ఉన్నాము, పెద్ద ఎత్తున పోలీసులు మోహరించడం జరిగింది. ఇక్కడికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి ఆధ్వర్యంలో మహిళా నాయకురాలు అయితే ఇక్కడికి రావడం జరిగింది. పోలీసులతో ఇటు బీజేపీ నాయకులు వాగ్వాదం అయితే చోటు చేసుకుంటుంది. వాళ్ళను వెనక్కి లాగేస్తా ఉన్నారు. పోలీసులు అదుపులోకి తీసుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. వాళ్ళందరినీ కూడా అరెస్టు చేస్తామని చెప్పి ఒకవైపు పోలీసులు చెప్తా ఉన్నారు. ఇక్కడ ఎట్లాంటి నిరసనలకు అనుమతి లేదు అని చెప్పి ఒకవైపు ఇటు పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే బీజేపీ నాయకులను అయితే పోలీసులు అరెస్టు చేస్తూ ఉన్నారు. మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డిని అదేవిధంగా ఇతర నాయకులను వాళ్ళందరినీ కూడా పోలీసులు అయితే ఈడ్చుకుంటూ వచ్చి అరెస్టు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున ఇక్కడ బీజేపీ నాయకులకు ఇటు పోలీసులకు తోపులాట అయితే జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా ఇక్కడ ధర్నాలు చేయడానికి అనుమతి లేదు అని చెప్పేసి ఒకవైపు పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ డౌన్ డౌన్, సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ బీజేపీ నాయకురాలు అయితే నినాదాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద పరిస్థితి అయితే ఉద్రిక్తంగా మారింది. ఒకవైపు బీజేపీ నాయకుల ఇటు నినాదాలు, మరొక వైపు పోలీసులు వాళ్ళని అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ పరిస్థితి అయితే ఉద్రిక్తంగా మారిందని మనం చెప్పొచ్చు. ఎదురు చూస్తున్న మహిళా బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందే సమయానికి ఈ అడ్డమైన కాంగ్రెస్ నాయకులు
దాన్ని ఆపిరు డీలిమిటేషన్ పేరుతో. డీలిమిటేషన్ అయితే మీ పార్టీలో కూడా మహిళలు ఉన్నారు, మరి వాళ్ళకి అవకాశాలు రావా? 7వ బిల్లు పాస్ అయితే భారతీయ జనతా పార్టీకి పేరు వస్తుందని వాళ్ళు కావాలని ఈరోజు డీలిమిటేషన్ పేరుతో ఆ బిల్లును ఆపడం చేశారు. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, మీరు చూడండి, రానున్న రోజుల్లో మహిళలే మీకు బుద్ధి చెప్తారని తెలియజేస్తా ఉన్నారు. మహిళలు కూడా ఎవరు కారు క్షమించారు, మహిళలు ఎవరు కూడా మీకు మద్దతు తెలిపారని. మా హక్కులని మాకు దూరం చేశారు. కొన్ని యుగాలుగా మేము వెయిట్ చేస్తున్నాం. నరేంద్ర మోదీ గారు మా గురించి ఆలోచించి మాకు హక్కులు కల్పించాలంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మా హక్కుల్ని దూరం చేసింది. ఇకపైన కాంగ్రెస్ నాయకులని రోడ్ల మీద తిరగనీయం. ఉరికించి కొట్టకపోతే మేము భారతీయ జనతా పార్టీ మహిళంగా వాళ్ళకి హెచ్చరిస్తున్నాం. మా హక్కులని మమ్మల్ని దూరం చేసి మమ్మల్ని చట్టసభల్లో రాని కూడా చేసి కాంగ్రెస్ మహిళా నాయకురాలు మీకు సిగ్గుండాలి. మీ పార్టీ వాళ్ళే మిమ్మల్ని రాణిస్తలేరు అంటే మీరు ఎవరు వైపు ఆలోచించుకోవాలి. మీకు ఇప్పటికైనా బుద్ధి రాకపోతే మిమ్మల్ని కూడా చెప్జాలని చూస్తారు, కానీ మిమ్మల్ని ముందుకు పోనీయరని మేము కాంగ్రెస్ నాయకులు మా ఇంటికి కానీ ఆడవాళ్ళు చెప్పు తీసుకోకపోతే మేము భారతీయ జనతా పార్టీ మహిళలుగా మేము పేరు మార్చుకుంటాం. భారత్ మాతా కీ జై, భారతీయ జనతా పార్టీ. ఇది చూస్తా ఉన్నాము, బీజేపీ నాయకులను పోలీసులు అయితే అరెస్టు చేసి ఇక్కడ నుంచి తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చట్టసభల్లోకి మహిళలను రానియకుండా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఇతర విపక్షాలు ఏదైతే చేయడం జరిగిందో, కనీసం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మహిళా నాయకురాలు కూడా ఆలోచించుకోవాలి. మహిళలను చట్టసభల్లోనికి రానియకుండా చేసినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు బుద్ధి చెప్తాం. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులను రోడ్లపైనకి తిరగకుండా కూడా చేస్తామని చెప్పి బీజేపీ నాయకులు అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ భరత్తో రాజు న్యూస్ హైదరాబాద్ నుండి. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.